తోటకూర పప్పు తాలింపండి. పప్పు కొంచెం ఉడికిన తర్వాత తోటకూర 4 సార్లు కడిగి వేసుకోవాలండి. తర్వాత ఒక టీ గ్లాసున్నర పప్పు వేసుకున్నాం అనుకోండి. ఒక టీ గ్లాసున్నర పప్పు వేసుకుంటే దాంట్లోకి 2.5 స్పూను కారం వేసుకోవాలన్నమాట. ఒక పచ్చిమిరకాయ వేసుకుంటే 1 కానీ 2 కానీ పచ్చిమిరకాయలు వేసుకోవాలి. కొంచెం అంతా చింతపండు వేసుకోవాలన్నమాట. ఈ కొలతలతో చేసుకుంటే పప్పు టేస్ట్గా ఉంటుందండి. కొంచెం పసుపు అవన్నీ వేసుకుంటే. ఒక కట్ట ఆకుల వరకు నేను వేసాను అన్నమాట.